ఆశా వర్కర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని ఒప్పంద జీవోలు విడుదలకై మార్చి 6వ తేదీన విజయవాడ అలంకార్ సెంటర్ లో ధర్నా చౌక్ లో ఆశా వర్కర్స్ రాష్ట్ర ధర్నా జరగబోతా ఉంది. ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటి అనుబంధ సంఘం పిలుపునిస్తా ఉంది. మార్చి 1వ తేదీన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ చెల్లిస్తామని ప్రకటించారు. వారికి మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే జీవోని విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అలాగే 10,000 రూపాయల వేతనం చెల్లిస్తున్నామని చెప్పారు. 10,000 రూపాయల వేతనం గత 5 ఏళ్లుగా మాకు ఆల్రెడీ వస్తూ ఉంది. ఈ కాలంలో ధరలు 5 రెట్లు పెరిగినాయి. చేస్తున్నటువంటి పనికి, ఇస్తున్నటువంటి వేతనానికి, పెరుగుతున్నటువంటి ధరలకి పొంతన లేకుండా ఈ రోజు ఆశాల వేతనాలు ఉన్నాయి. వేతనాలని పెంచాలని కోరుతా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆశాలకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ ప్రకారం వేతనాలు చెల్లించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆశా వర్కర్లు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. ఈ సమస్యలకు సంబంధించి అధికారులతో పలు దఫాలు చర్చలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. 2024 ఫిబ్రవరి 9వ తేదీన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తోటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ సందర్భంగా కొన్ని ఒప్పందాలు జరిగినాయి. ఆశా వర్కర్లకి సాధారణ సెలవులు, ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవులు, మెడికల్ లీవు, మెటర్నిటీ లీవు ఇవన్నీ ఇస్తామని ప్రభుత్వం అంగీకరించింది. కానీ నేటికి కూడా జీవోలు ఇవ్వలేదు. అలాగే వయోపరిమితికి సంబంధించి 60 నుంచి 62కి పెంచుతామని చెప్పారు. రికార్డ్స్ ప్రభుత్వమే ఇస్తామని చెప్పారు. PMJJBYని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం జీవోల రూపంగా ఇవ్వనటువంటి కారణంగా ఆశా వర్కర్లు చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అనేక మంది ఆశా వర్కర్లు వర్క్ లోడ్ ఎక్కువైపోయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, అనారోగ్యం పాలైపోతా ఉన్నారు. కనీసం కుటుంబంలో బిడ్డలకో, భర్తకో, అత్తమామకో అనారోగ్యం వస్తే కనీసం సెలవు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు ఆశా వర్కర్స్ ఉన్నారు. అందుకనే ఆశా వర్కర్లకి సెలవులు ఇవ్వాలి, మిగిలినటువంటి ఉద్యోగుల్లాగా వీళ్ళకి కూడా సెలవులు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం అంగీకరించింది, కానీ వాటికి సంబంధించి జీవో విడుదల చేసేటటువంటి పని చేయడం లేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు 60,000. ఈ కాలంలో, ఈ సంవత్సర కాలంలో అనేక మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఆ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి వయోపరిమితి పెంచుతానన్న సర్క్యులర్ లేదా జీవో విడుదల కాకపోవటం వలన ఈరోజు వాళ్ళు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తామని చెప్పారు. ఏమైతే ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారో వాటికి సంబంధించి ఒక్క జీవో కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈ రోజు ఆశా వర్కర్లు ఏం పని చేయాలో ఆ పని కాకుండా అనవసరమైనటువంటి పనులన్నీ చేపిస్తా ఉన్నారు. సర్వేల పేరుతో వేధించే పని చేస్తా ఉన్నారు. యాప్ల పేరుతోటి వేధించేటటువంటి పని చేస్తా ఉన్నారు. మీరు యాప్ల్లో అప్లోడ్ చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, మీ వేతనాలు చెల్లించమనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు ఇచ్చినటువంటి సెల్ ఫోన్ సరిగా పనిచేయట్లేదు, సిమ్ కార్డు సక్రమంగా నెట్వర్క్ లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో అసలు నెట్టే కనెక్ట్ అవ్వనటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఏ రకంగా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి పనులన్నీ చేయగలుగుతారు? ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. సెల్ ఫోన్లు పనిచేయని పరిస్థితి. నెలలో 15 రోజుల పాటు సర్వేలు అనే పేరుతో తిప్పుతా ఉన్నారు. ఇవి చాలవన్నట్టు గల్ల పరీక్ష ఆశా వర్కర్లు ఏమని తీసుకురమ్మని చెప్తున్నారు. కిట్లు మోయించే పని చేస్తా ఉన్నారు. ఆశా వర్కర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెల్నెస్ సెంటర్ లో కూర్చోవాలని చెప్తా ఉన్నారు. ఫీల్డ్ వర్క్ వెళ్ళి మళ్ళా వచ్చి వెల్నెస్ సెంటర్ లో కూర్చోమని చెప్తా ఉన్నారు. వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసేటటువంటి పని, దాన్ని క్లీనింగ్ చేసేటటువంటి పని, మళ్ళా సాయంత్రం క్లోజ్ చేసే పని కూడా ఈ రోజు ఆశా వర్కర్లకు అప్పచెప్తా ఉన్నారు. ఆశా వర్కర్లు 24 గంటల డ్యూటీ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆశా వర్కర్ ఆ ప్రజలకి అందుబాటులో ఉండి సేవలు అందించాలి. కానీ ఉదయం ప్రభుత్వ ఉద్యోగులాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా వెల్నెస్ సెంటర్ లో కూర్చునేటటువంటి పనో లేదా సబ్ సెంటర్ లోనో లేదా PHCలకో వెళ్లే పని చేస్తే మరి ఆశా వర్కరు వెల్నెస్ సెంటర్ క్లోజ్ అయిన తర్వాత కూడా ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఆఖరికి భోజనానికి వెళ్లాలన్నా గానీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయి అనారోగ్యం పాలవుతా ఉన్నారు. అందుకనే ఆశా వర్కర్లకి పని భారాన్ని తగ్గించాలి.
పనిచేయనటువంటి సెల్ ఫోన్లన్నింటిని కూడా వాపస్ తీసుకొని పనిచేసేటటువంటి సెల్ ఫోన్లు ఇవ్వాలి. 3 నెలలకు ఒకసారి స్థానిక సమస్యలు పరిష్కారం అవటానికి జాయింట్ మీటింగులు జరపాలని అడిగాం మేము. దానికి సంబంధించి సర్క్యులర్ ఇచ్చారు. ఆ జాయింట్ మీటింగ్స్ కూడా వర్కర్లు మాట్లాడేటటువంటి పని కాకుండా అధికారులు చెప్పేవాళ్ళలాగా వీళ్ళు వినేవాళ్ళు చేసేవాళ్ళలాగా వాటిని కూడా మార్చేసేటటువంటి పని చేశారు. ఆ యూనియన్ కు సంబంధించినటువంటి లీడర్స్ గా కూడా చూసేటటువంటి పని ఈరోజు అధికారులు చేయడం లేదు. అందుకని ఈరోజు ఆశా వర్కర్లో పని భారం అయింది. ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని అడిగాం. ఆశా వర్కర్లు అందరూ ఈ రోజు ఏఎన్ఎం ఏ పని అయితే చేస్తుందో ఆ పనులన్నీ కూడా ఈ రోజు ఆశా వర్కర్లతో చేపిస్తా ఉన్నారు. 104 వస్తే బీపీ చెక్ చేయించే పని చేస్తున్నారు, షుగర్ టెస్టులు చేయించినటువంటి పని చేస్తున్నారు. కోవిడ్ కాలంలో కోవిడ్ టెస్టులు ఆశా వర్కర్తో చేయించారు. ఈ రోజు అన్ని రకాలైన పనులు చేపిస్తున్నప్పుడు ఆశా వర్కర్లకి దశల వారీగా ఏఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. కానీ ఆ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ రోజు ఆశా వర్కర్లు మిగిలిన 24 గంటలు ఉంటా ఉంది. ఆ కోణంలోనే ప్రభుత్వం వీళ్ళకి సౌకర్యాలు కల్పించేటప్పుడు గాని వేతనాలు చెల్లించేటప్పుడు గాని ఆ కోణంలో కూడా ప్రభుత్వం చూడాలని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్చి 6వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అలంకార్ సెంటర్ లో. ఈ ధర్నాకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి. మిగిలినటువంటి ప్రజానికం అధికారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేసేటటువంటి పని చేయాలి. వేతనాల పెంపు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ఆశాలుగా మార్చడం అనేది కూడా చాలా కీలకమైనవి. ఈ డిమాండ్స్ ను కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.